కబాలి కబాలి ఎటు చూసినా కబాలి మేనియానే ఎందుకు ఉండదండి బాబు. మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కాబట్టి దీనికి రెట్టింపే ఉంటుంది, అందులో సందేహమే లేదు. అసలు రజనీ క్రేజ్ వరల్డ్ వైడ్ గా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. కానీ ఇది తమిళనాడులో ఓ మేనియా రేంజ్ లో ఉంటుంది. కాలీవుడ్ ఆడియన్స్ అంతా రజనీ సినిమా రిలీజ్ అంటే అదేదో పెద్ద పండగలానే ఫీల్ అవుతారు. ఇప్పటికే చెన్నైతో పాటు తమిళనాడు మొత్తం సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ సైతం తమ ఉద్యోగుల కోసం థియేటర్స్ ని బుక్ చేస్తూ ఉన్నారు. అండ్ కాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా ఇదే బాట పట్టేశారు. అందుకే ఇండస్ట్రీ జనాలంతా కబాలి కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు రీసెంట్ గా ప్రారంభించిన ఒక ప్రొడక్షన్ హౌస్ బ్లాక్ టికెట్ కంపెనీ జూలై 22న తమ ఎంప్లాయీస్ కి హాలిడే డిక్లేర్ చేసింది. అంతేకాదు వారందరి కోసం టికెట్స్ ని కూడా బ్లాక్ చేసింది. తాను రజనీకి పెద్ద ఫ్యాన్ అని స్టార్ హీరో సింబు చెప్తూ ఉంటాడు. అలాగే AAA టీమ్ అండ్ క్రూ మొత్తానికి కబాలి ఫస్ట్ డే రోజు ఫస్ట్ షోకి టికెట్స్ కూడా అరేంజ్ చేశామని AAA టీమ్ డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్ ట్వీట్ చేశారు. అలాగే అరుణ్ విజయ్ యాక్ట్ చేస్తున్న కుట్రం 23 టీం కూడా జూలై 22 తమ షూటింగ్ ని మార్చేసుకున్నారు. వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ కోసం మా షూటింగ్ ని రీషెడ్యూల్ చేసుకున్నామంటూ ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు ఇళయ దళపతి విజయ్ కూడా కెనడా నుంచి వచ్చేసి చెన్నైలో ఒక మల్టీప్లెక్స్ లో ముందుగానే కబాలి చూడబోతున్నారని తెలిసింది. రజనీ కబాలి రిలీజ్ రోజున మొత్తం కాలీవుడ్ అంతటికి అన్అఫీషియల్ హాలిడే అని ఇదంతా చూస్తుంటే మనందరికీ అర్థమవుతుంది. అంతేకాదు ఇటు టాలీవుడ్ లో కూడా అంతే రేంజ్ లో క్రేజ్ ఉంది. సో జూలై 22న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న కబాలి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. 2 వారాల కిందట మలేషియాలో కబాలి ప్రీమియర్ షో టికెట్స్ అందుబాటులో ఉంచారు. అయితే అప్పటికి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గురించి మాట్లాడే సందర్భాలు తక్కువగా ఉంటాయి.